శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేశ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో భాగం 3గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో కూడా ఆత్మ ఎవరు, బ్రహ్మ ఏది అని, దానికి ఆత్మైన వైశ్వాన్ని గురించి మాకు చెప్పు అని అడిగారని, సూర్య వాయు అని ఇట్లా పంచభూతాలు ఇవన్నీ కూడా గుణాలు ఉన్నాయి, వాటికి కారణం వైశ్వానుడికి గురించి చెప్తున్నారు. వాడు ప్రపంచానంతని తెలుసుకోవాలనే ఒక ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి వైశ్వారుణ్ణి ఉపాసిస్తారు. వాళ్ళు ఇంకా భూలోకంలో భూరాది అన్ని లోకాల్లోనూ ఇంకా ఆ పరమాత్మే కనిపిస్తాడు. అట్లా ఆత్మలోనే ఉండి అన్నం తింటాడని అట్లా కనిపిస్తాడు. ఆత్మ అయిన వైశారునికి తేజస్సు గల ద్యులోకం శిరస్సు, వివిధ రూపాలేమో సూర్యుడి నేత్రం. అంటే వివిధ రూపాలు అన్నిట్లోనూ నేత్రంగా సూర్యుడుగా ఉంటాడు, శిరస్సు రూపంగా ఉంటాడు. నెక్స్ట్ వాయువు ఏమో ప్రాణ రూపంగా ఉంటుంది. ఆకాశం బాహులం రూపంగా ఉంటుంది. రయి అంటే ఉదకం. ఇట్లా అన్ని ఒక రూపాలు పృథ్వీ పాదాలు, వక్షస్థలం, ఇలా లోమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎట్లా దీని గురించి వైశ్వానర శబ్దం అని చెప్తాం వల్ల జఠరాగ్ని చెప్తున్నారా, భూతాగ్ని చెప్తున్నారా అని, అగ్ని అభిమానం నేను దేవత గురించి చెప్తున్నారా అని నిన్న కూడా అదే చెప్పుకున్నారు. ఇది ఇప్పుడు కూడా అదే. జీవుడు చెప్పబడతాడా లేక పరమేశ్వరుడు చెప్పబడతాడా అని సంశయం అని ఇంకా అడుగుతున్నారు వాళ్ళు. సంశయానికి కారణం ఎందుకనంటే జఠరాగ్న, భూతాగ్న, అగ్న దేని గురించి చెప్తున్నారని అడిగారు. ఇప్పుడు దానికి కంటిన్యూస్ గా ఇప్పుడు 3వ భాగంగా చెప్పుకుంటున్నాం. కిమితి ఏమి ప్రాప్తించింది, జఠరాగ్ని ప్రాప్తించింది. ఎందువల్ల? అయం అద్యతే తినబడిన దానిని జీర్ణింపచేసే ఏ వైశ్వనరాగ్ని పురుషుని లోపల ఉన్నదో ఇత్యాది శృతి వాక్యాలలో కొన్ని చోట్ల ప్రత్యేకించి ఆ జఠరాగ్ని అంటే మనకి బొడ్డు దగ్గర జఠరాగ్ని అంటాం కదా, అది ఆ జఠరాగ్ని విషయంలో వైశ్వానర శబ్ద ప్రయోగం కనబడుతున్నది. లేదా సాధారణమైన అగ్ని కావచ్చును. విశ్వస్మా అకృణ్వన్ దేవతల సమస్త లోకానికి పగటికి చిహ్నంగా వైశ్వనరాగ్నిని సూర్య రూపంలో చేశారు. ఇత్యాదుల్లో సాధారణాగ్ని అనే అర్థంలో కూడా దీని ప్రయోగం కనబడుతుంది. అగ్ని శరీరంగా గల అగ్నది స్థానమైన దేవత అనే అర్థంలో కూడా దీని ప్రయోగం ఉండటం వల్ల అగ్నది స్థాన దేవత కూడా కావచ్చును. వైశ్వానరస్య అభిశ్రీ సుఖప్రదుడైన వాడు లోకాల రాజు అయిన వైశ్వానరుడికి లక్ష్మి అభిముఖంగా ఉంటుంది. అందుచేత మనం వైశ్వానరుని నుంచి మనస్సులో ఉండుముగాక మొదలైన శృతిని బట్టి ఐశ్వర్యాదులున్న దేవత అనే అర్థంలో కూడా ఈ పదం యొక్క ప్రయోగం సంభవిస్తుంది. లేదా ఆత్మశబ్దంలో సామానాధికరణ్యం వల్ల అంటే ఆత్మశబ్దాన్ని దీనికి విశేషంగా చెప్పబడటం వల్ల ప్రారంభంలో కూడా కోన ఆత్మ కిం బ్రహ్మ అని కేవలమైన ఆత్మశబ్దాన్ని ప్రయోగించటం వల్ల ఆ ఆత్మశబ్దాన్ని బట్టి వైశ్వానర శబ్దానికి అర్థం మార్చాలి అన్నట్లయితే అప్పుడు కూడా శారీరాత్మ భోక్త అనడం చేత వైశ్వానరుడికి జఠరాగ్నికి సన్నిహితంగా ఉంటుంది కాన శరీరాత్మ అని అర్థం చెప్పవచ్చు. ఉపాధి చేత, శరీరం చేత లేదా అంతఃకరణం చేత పరిచ్ఛిన్నుడైన ఆ జీవాత్మ విషయంలో ప్రాదేశ మాత్రం అనే విశేషణం కూడా కుదురుతుంది. అందువల్ల వైశ్వానరుడు ఈశ్వరుడు కాదు. మళ్ళీ దీని గురించి మళ్ళీ వివరంగా కూడా చదివేసాక ఒకసారి చెప్పుకున్నాం. వివరణని మళ్ళీ అందులోనే చదువుతున్నాను. వివరణ ఉపక్రమంలో ఉన్న అదృశ్యత్వాది సాధారణ ధర్మాలు వాక్యశేషంలో ఉన్న సర్వజ్ఞత్వాది లింగాన్ని బట్టి బ్రహ్మకు చెందుతాయని పూర్వాధికరంలో నిర్ణయించబడింది. అట్లే ఉపక్రమంలో ఉన్న సాధారణమైన వైశ్వానర శబ్దానికి వాక్యశేషంలో ఉన్న హోమాధారత్వం అనే లింగం చేత జఠరాగ్నిని అర్థం చెప్పాలి అని ఆ అధికరణంతో దీనికి దృష్టాంత సంగతి. లేదా పై అధికరణంలో చెప్పిన రూపోపన్యాసం అనే ప్రసంగం చేత త్రైలోక్యం దేహంగా గల వైశ్వానరుడు స్మరించబడ్డాడు కాన
ఆ వైశ్వానుని గురించి విచారించబడుతున్నది. ఈ విధంగా దీనికి ప్రసంగ సంగతి. ఇంకా వివరంగా ఇంకా వెళ్తూనే ఉంది. ఇప్పుడు దీని గురించి మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం. చర్చించింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ ఇది జఠరాగ్ని అని ఏం ప్రాప్తించింది, ఎందువల్ల తినబడిన దాన్ని జీర్ణం చేసే వైశానర అగ్ని గురించి పురుషుని లోపల ఉన్నదో దాని గురించి చెప్తున్నారా? ఇత్యాది శృతి వాక్యాల్లో కొన్ని చోట ప్రత్యేకించి జఠరాగ్ని విషయంలో వైశ్వానర శబ్ద ప్రయోగం కనబడుతుంది. ఒక చోట అట్లా చెప్తారు కాబట్టి జఠరాగ్ని వైశ్వానర అగ్ని అన్నారు, అట్లా శృతిలో చెప్పింది కాబట్టి దేవతలు సమస్త లోకానికి పగటికి చిహ్నంగా, దేవతలకి సమస్త లోకాలకి కూడా దేవతలు పగటి చిహ్నంగా వైశ్వన అగ్నిని సూర్య రూపంలో చేశారు. ఇత్యాదుల్లో కూడా సాధారణమైన అగ్ని అర్థం కూడా ప్రయోగం చేయబడుతుంది కాబట్టి అగ్ని ఒక అనేది శరీరంగా అంటే దేవతని అర్థంలో కూడా ప్రయోగం ఉండటం వల్ల అగ్ని దేవత అని అంటాం కదా, అట్లా అగ్నిధిష్టాన దేవత కూడా అవ్వచ్చు కదా. ఇట్లా సుఖప్రదుడైన లోకాల రాజైన వైశ్వరునికి లక్ష్మీదేవి అభిముఖంగా ఉంటుందని చెప్పారు. అందుచేత మనం ఆ వైశ్వరుని గురించి మనసులో ఉందుముగా కానీ ఆ వైశ్వరుని మంచి మనసులో మనసులో ఉండుగా కానీ మొదలైన విషయంలో కూడా శృతిలో ఐశ్వర్యాదులు ఉన్న దేవత అనే అర్థంలో కూడా ఈ యొక్క ప్రయోగం చేశారు. ఈ ఆత్మ శబ్దంతో విశేషంగా చెప్పడం వల్ల, అలా ప్రయోగించడం వల్ల ఆత్మ శబ్దాన్ని బట్టి వైశ్వానర శబ్దానికి కూడా అర్థం మార్చాలి అన్నట్లయితే అప్పుడు శరీరాత్మ భోక్త అవటం చేత వైశ్వరాగ్ని జఠరాగ్నిగా ఉంటుంది కాబట్టి శరీరాత్మని అర్థం చెప్పవచ్చు. ఉపాధిగా శరీరం చేత అంతఃకరణం చేత జీవాత్మ విషయంలో విశేషంగా కుదురుతుంది. అందువల్ల వైశ్వానరుడు అనే అతను ఈశ్వరుడు కాదు అని అర్థమవుతుంది అని ఇట్లా ఒక్కొక్క చర్చ అంతా. మళ్ళీ దీని గురించే మళ్ళీ వివరణంగా మళ్ళీ ఇక్కడ వివరణని చదువుకున్నాం కదా. అక్కడ ఈ క్రమంలో అదృశ్యత్వాది అధికరణలో సాధారణ ధర్మాల కూడా శేషంలో ఏం చెప్పారు, సర్వజ్ఞత్వాది లింగాన్ని బట్టి బ్రహ్మకు అయి చెందుతాయి అని నిర్ణయించారు. కాబట్టి ఈ క్రమంలో వైశ్వనర శబ్దానికి హోమధారత్వం అని అంటే లింగం చేత జఠరాగ్ని అర్థం చెప్పాలి. ఆ అధికారంలో దీనికి అలా చెప్పలే, దృష్టాంత సంగతి కాబట్టి పై అధికారంలో చెప్పిన రూపంగా అట్లా ప్రసంగం చేత త్రైలోక్య దేహంగా వైశ్వానుడు వర్ణించబడ్డాడు కానీ వైశ్వానుని గురించి విచారించబడుతుంది. ఈ విధంగా దీన్ని ప్రసంగం సంగతి చర్చ జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తా చెప్పుకుందాం అన్నట్టు ఉంది. ఇంకా ఈ వర్ణకం పూర్తయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వైశ్వనర అధికరణలో 3వ భాగంగా చెప్పుకున్నాం.